హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారు కదా? సో నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి గోల్డ్ లుక్ ఇచ్చే ఒక నక్లీస్ చూపించబోతున్నాను, షార్ట్ నక్లీస్. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే కనుక ఈ పర్ల్స్ తీసుకున్నాను అనమాట. 10mm సైజ్ పర్ల్స్, ప్యూర్ పర్ల్స్ అనమాట. ఇవి తీసుకున్నాను కొన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇవి నక్షి బాల్స్. చూస్తున్నారా ఎలా ఉందో డిజైన్? ఇలా డీటెయిల్డ్గా డ్రమ్స్ లాగా ఉందన్నమాట ఇది. సో చాలా అంటే చాలా బాగుంది, మంచి క్వాలిటీ ఇది. ఇవి ఒక 10 తీసుకున్నాను అనమాట. చాలా సింపుల్ అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ చైన్స్, రింగ్స్ ఉంటాయి కదా మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి, ఏ సైజ్ అన్నా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక పేర్ తీసుకున్నాను, నైలాన్ థ్రెడ్. సో ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మేకింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే కనుక మన దగ్గర ఏ నీడలు ఉంటే ఆ నీడలు తీసుకోండి. ఎందుకంటే ఇవి పెద్ద పర్ల్స్ కదా, హోల్స్ అనేది కొంచెం పెద్దగానే ఉంటాయి. సో అందుకని మనం ఏ నీడలు తీసుకున్నా పర్లేదు. 4 లైన్స్ నైలాన్ థ్రెడ్ అనేది ఎక్కించుకున్నాను అనమాట. సో చిన్నగా ముడి వేసుకున్నాను, చూస్తున్నారా? చిన్నగా వేసాను 4 లైన్స్ ఎక్కించేసి. సో ఇప్పుడు ఈ రింగ్ ఉంది కదా, ఈ రింగ్లోకి ఈ నీడలు అనేది ఎక్కించాలన్నమాట. లాస్ట్ వరకు అలా పట్టేసుకోండి. ముడి వేసింటాం కదా, అక్కడ కొంచెం పట్టేసుకొని ఈ 2 మధ్యలోకి 4 లైన్స్ ఎక్కించాం కదా, 2 వచ్చే విధంగా మధ్యలోకి నీడలు అనేది ఎక్కించేసేయండి. చూడండి, ఇంతే సింపుల్గా మనము వేసేసామన్నమాట ముడి అనేది. సో ఫస్ట్ అయితే కనుక ఒక పర్ల్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నక్షి బాల్ అనమాట. దీనికైతే కొంచెం హోల్స్ అనేది చిన్నగా ఇచ్చాడు. పర్ల్స్ అనేది కొంచెం పెద్దగా ఉందన్నమాట హోలు. ఇది నీడల్ హెమ్మింగ్ నీడల్ తీసుకున్నాను కదా, అందుకని నాకు ఇది చిన్నగా ఉంది, వేరే తీసుకున్నాను. సో ఇదైతే చాలా లుక్ ఉంటుందన్నమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వితిన్ 5 మినిట్స్లో మనం ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందుగా ఒక 5 మినిట్స్ ముందుగా మనము ఈ బీడ్స్ నెక్లెస్ని చేసేసుకోవచ్చు అనమాట. మనకు శారీకి మ్యాచింగ్గా. మనకి పర్ల్స్ వద్దనుకుంటే బ్లాక్ బీడ్స్ వేసుకోవచ్చు. అలాగే మనకి వేరే కలర్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఆ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ పర్ల్స్ ఈ గోల్డ్ అంటే కాంబినేషన్ చాలా బాగుంటుందని చెప్పేసి నేను ఇది చూపిస్తున్నాను అనమాట. ఎనీ శారీకి ఇట్టే మ్యాచ్ అయిపోతుంది. సో అందుకని నేను ఈరోజు ఇది చూపిస్తున్నాను. మీరు ఈజీగా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఎవరైనా చిన్నపిల్లలైనా చేసేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. నేను చూపించే మెథడ్ అయితే కనుక చాలా సింపుల్ అనమాట. ఈరోజు చూపించినది అయితే చాలా ఐటమ్స్ అయితే 3 ఐటమ్స్ అనమాట. అంత ఈజీగా చేసేసుకోవచ్చు. మనకు మామూలుగా నైలాన్ థ్రెడ్ తెచ్చిపెట్టుకొని ఉంటాం కదా, సో అదైతే చాలా నెక్లెస్లు చేసుకోవచ్చు అనమాట. ఒక్క రీల్ అనేది తెచ్చుకుంటే మనకి అది వచ్చేసి ఒక 50 రూపీస్ అట్లా పడుతుంది అనమాట నైలాన్ థ్రెడ్. సో ఇలాగే మొత్తం ఎక్కించుకోవాలా. నేను ఎక్కించుకున్నాక చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. మొత్తం ఆల్టర్నేట్గా పెట్టుకోవాలన్నమాట. మనకు 10 బీడ్స్ తీసుకున్నాం కదా, 10 బీడ్స్లో మనకి ఆల్టర్నేట్గా అంటే 12 వస్తాయి. పర్ల్స్ వచ్చేసి 12 వస్తాయి అన్నమాట. ఇవి వచ్చేసి మనకి 10 వస్తాయి. మనకి లెంత్ ఎంత కావాలి అనుకుంటే మనం అంతా పెట్టేసుకోవచ్చు అనమాట. బీడ్స్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. లెంత్ ఎక్కువ కావాలనుకుంటే కొన్ని ఎక్కువ తీసుకోండి బీడ్స్ అనేది. నేనైతే 10 తీసుకున్నాను అనమాట, అంటే షార్ట్గా బాగుంటుందని చెప్పేసి. దీనికి రింగ్స్ ఇచ్చాడు కాబట్టి ఆల్రెడీ మనము షార్ట్ కావాలంటే షార్ట్, లాంగ్ కావాలంటే లాంగ్ అలాగా చేసుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలకైనా కూడా బాగుంటుంది. సో సింపుల్ అండి, చాలా సింపుల్. ఈ నక్షి బాల్స్లో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి. దీంట్లో రోజెస్ వస్తాయి, డ్రమ్స్ లాగా వస్తాయి, ఇలాగే రౌండ్స్ వస్తాయి. వెరైటీస్ కాస్ట్ కూడా అలాగే ఉంటుందండి, సైజుని బట్టి రేట్ కూడా ఉంటుందన్నమాట, క్వాలిటీ బట్టి. సో ఇలాగా మొత్తం ఇలా ఎక్కించేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంతేనండి, చాలా సింపుల్. మిగతాది మనకి ఇంకొక హుక్ ఉంది కదా, సో ఈ హుక్కి మనము ముడి అనేది వేసుకోవాలి. మాకు ఇది వద్దు అనుకుంటే మనం ఇంకొంచెం పర్ల్స్ అనేది కొంచెం స్మాల్ సైజ్ పర్ల్స్ అయినా మనము యాడ్ చేసుకోవచ్చు పై వైపున. లేదు అనుకుంటే కొద్దిగా మనం ఇప్పుడు ఏ సైజ్ తీసుకున్నామో అదే సైజ్ కూడా మనము ఎక్కువ వేసేసుకొని బ్యాక్ చైన్ కావాలంటే బ్యాక్ చైన్, వద్దు అనుకుంటే మనం థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకు థ్రెడ్ అయితే ఇంకా తక్కువ పడుతుంది రేటు. ఈ బ్యాక్ చైన్స్ అంటే కొంచెం కాస్ట్ పడుతుంది. సో మనం కాస్ట్ బడ్జెట్ చూసుకొని మనము
చేసుకోవచ్చు అనమాట. ఇలా రింగ్ వచ్చే విధంగా మనం ఫామ్ చేసుకోవాలన్నమాట. ముడి రాకుండా చూసుకోండి. ఇలాగా 3 టైమ్స్ వేసేసుకోవాలన్నమాట. ఇలా రింగ్ వచ్చే విధంగా వేసుకొని దీంట్లో నుంచి మనము ఈ నీడల్ అనేది తీయాలి. ఇలాగా ఇంకొకసారి వేసేసుకుంటే మనకు నెక్లెస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇదైతే గన. ఇది మామూలుగా మనకు షాప్లో అయితే చాలా కాస్ట్ పడుతుందండి. మనం ఇలా చేసుకుంటే చాలా తక్కువ పడుతుంది మనకు రేట్ అయితే గిన. ఇలా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ మనము ఇంకొంచెం కట్ చేసేసుకొని గ్లూ పెట్టేసుకోవాలి. ఎందుకంటే దారం కనపడకుండా ఉండడానికి అనమాట. సో ఇప్పుడైతే నేను గ్లూ అంటించేస్తాను. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందండి. ఎంత బాగుంది కదా అసలు. మనం చెప్తే కానీ నమ్మరండి. ఇది గోల్డ్ అంటే మనం అనేసేయచ్చు అనమాట. అంత బాగుంది. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. చూడండి ఎంత లుక్ ఉందో అసలు. మనం బయట కూడా మనం తీసుకుంటాం కదా, మనకి నచ్చినట్టుగా మనకు ఉండదన్నమాట. వాళ్ళు ఏం చేసింటారో మనం అది సెలెక్ట్ చేసుకొని తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇలా చేసుకుంటే మనకు హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే మనకు నచ్చినట్టుగా మనకి డిజైన్ చేసుకోవచ్చు అనమాట. నెక్ కావాలంటే నెక్కి, లాంగ్ కావాలంటే లాంగ్, అలాగే మనకి థ్రెడ్ కావాలన్నా, బ్యాక్ చైన్స్ కావాలన్నా, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అనమాట. ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. చూస్తున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది. అది ప్రెస్ చేసినప్పుడు నేను పెట్టినప్పుడు నోటిఫికేషన్ అనేది తెలుస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.